పసిఫిక్ మహాసముద్రంలో తీవ్ర రూపం దాలుస్తున్న ఎల్‌నినో మన రాష్ట్రంపై కూడా తీవ్ర ప్రభావం చూపించబోతూ ఉంది అని కేంద్రం తాజాగా విడుదల చేసినటువంటి రెడ్ లిస్ట్‌లో మన రాష్ట్రం, మన రాయలసీమకు చెందినటువంటి 4 జిల్లాలు ఉండడం తీవ్రంగా కలవరపరుస్తుంది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో కరువు కాదు, కని విని ఎరుగని ఆకస్మిక కరువు రాబోతుంది అని చెప్పి కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు రెడ్ లిస్ట్‌ను విడుదల చేస్తే అందులో మన రాయలసీమ జిల్లాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మొదలైన ఎల్‌నినో పరిస్థితులు జూలై, సెప్టెంబర్ మధ్య మరింత బలపడతాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ కూడా తాజాగా హెచ్చరించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం పుణ్యమాని రాష్ట్రంలో వర్షాలు కురుస్తూ ఉన్నా అవి ఒక కంటి తుడుపు మాత్రమేనని చెప్పి వాతావరణ నిపుణులు చెబుతూ ఉన్నారట. దేశంలోని 724 జిల్లాల్లో 315 జిల్లాలు వర్షాభావంతో ప్రభావితమవుతాయని కేంద్రం గుర్తించింది. అందులో సాగునీటి సదుపాయం 25% కంటే తక్కువ ఉన్న 111 జిల్లాలను అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన జిల్లాలుగా కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించుకుంటూ అక్కడ దారుణమైన పరిస్థితులు ఉండొచ్చు అని చెప్పి అయితే ప్రకటించారు. ఆ జాబితాలో మన రాష్ట్రంలోని రాయలసీమ 4 జిల్లాలు ఉన్నాయి. ఎల్‌నినో జూన్లో బలహీనంగా మొదలై సీజన్ రెండో సగంలో బలపడుతుందని వాతావరణ శాఖ ముందే తెలిపింది. అంటే జూలై చివరి నుంచి ఆగస్టు, సెప్టెంబర్లో వానలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అందుకే భారత వాతావరణ సీజన్ మొత్తం వర్షపాతం అంచనాను కూడా తగ్గించింది. అండ్ ఇంతేకాదు, ఇప్పుడు వర్షాభావం పూర్తిగా తగ్గిపోతే రాబోయే వేసవిలో దారుణాది దారుణమైన ప్రభావం చూపుతుంది అని వేడి, వడగాల్పులు పతాక స్థాయిలో ఉంటాయని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. అండ్ రాయలసీమకు చాలా చాలా ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు అని. అండ్ యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటక సహా పశ్చిమ భారతదేశంలో 71% ప్రాంతం కరువు కోరలో చిక్కుకుంటుందట. కర్ణాటక, మహారాష్ట్ర అని అంటే డెఫినెట్లీ అక్కడ వర్షాలు పడితేనే కిందకి నీళ్ళు రావాలి. ఇదొక ఇబ్బందే కదా మళ్ళీ మరొకటి రాయలసీమకు. ఒక పక్క అక్కడ కురిసే వర్షాలు లేక, పైన కురిస్తే ఆ నీళ్ళైనా వస్తాయని చెప్పి ఆ అవకాశము లేక, అంటే ఈ రకంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతం అంతా ఎండిపోతుందనే కదా అర్థం. ఏమో అబ్బా, భయపెడుతున్నారు. కేంద్రం కూడా రెడ్ లిస్ట్ ప్రకటించింది. ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో ఏమో.